శ్రేష్టమైన దేవుని మాటలు మనం విందాం. సమయాన్ని మనతో మాట్లాడబోచుండగా మనం అందరం మంచి మనసు కలిగి దేవుని మాటలు మనం వినడానికి ప్రార్థన పూర్వకంగా మన మనసును సిద్ధపరచుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవము గల మా యేసు, నీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి ఈ భయంకరమైనటువంటి ఈ ఎండ వేడి నుండి మమ్మల్ని తప్పిస్తూ మీ సజ్జమైనటువంటి రెక్కల చాటున భద్రపరుస్తూ ఉన్నారు నాయన. అదని బట్టి మీకు స్తోత్రాలు. ఈ భయంకరమైనటువంటి ఎండను బట్టి అందరూ బలహీనులుగా మారిపోతూ ఉన్నారు, హాస్పిటల్ పాలైపోతూ ఉన్నారు, కొందరైతే మరణానికి కూడా గురవుతున్నారు. అలాంటిది ఏమీ లేకుండా మీరు మమ్మల్ని భద్రపరుస్తున్న విధానం బట్టి మీకు కోట్ల కొలిదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇతకై మీదట కూడా ప్రభా ఈ భయంకరమైనటువంటి ఎండల నుండి మమ్మల్ని విడిపించండి. అదేవిధంగా ప్రభా ఈ సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచున్నాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని కనపరిచాం. మీరు చేసిన మేలును బట్టి బిడ్డ సాక్ష్యం ఇచ్చున్నారు, వారి సంపాదనలు కూడా కానుక సమర్పించున్నారు. వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు దాచండి. ప్రతి కుటుంబంలో ప్రభా సర్వ సమృద్ధిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలోనైనా కొంత సమయాన్ని ఈ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఏ దుష్టుడు ప్రభా మీరు మాట్లాడుతున్న మాటలు ఎత్తుకొని పోకుండా మా హృదయంలో మీరు భద్రపరచండి. అవి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము చక్కగా నీ మాటలు విని వాటిని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి, అనేకులను నడిపించడానికి, మేము సంతోషంగా జీవించడానికి, మిమ్మల్ని కూడా సంతోషపరచడానికి కృప దయచేయండి. అదేవిధంగా మీ పక్షమున నేను నిలబడి ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి ప్రభువ, నీ జ్ఞానముతో నింపండి. అదేవిధంగా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన, మీరు మాట్లాడితే ప్రభువ మా అందరికీ ప్రయోజనం కనుక మీరే మాట్లాడండి. నా ద్వారా పలుకుచున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించుకుని అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి. ఈ సమయంలో పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను బంధించండి ప్రభువ. నిద్రమత్తును నిర్లక్ష్యమును మా ఎదురు నుండి తీసివేసి అందరికీ వినగలిగే చెవిని గ్రహించుకుని హృదయాన్ని దయచేయమని, ప్రాముఖ్యంగా ప్రభువ మీ సన్నిధిలో మేము ఉంటుండగా మమ్మల్ని శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో చక్కగా దేవుని మాటలు విందాం. ఇంకెవరు అటు ఇటు తిరగవద్దు. చక్కగా మీ పిల్లలను మీ దగ్గర పెట్టుకొని కొంత సమయం దేవుని మాటలు వినండి. సాతాను ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి సంఘటనలను నేను తెలుసుకున్నాను. అదే రోజున మీకు కూడా తెలియచేయాలని ఆశతో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఏంటంటే, దేవుడు మన చుట్టూ 3 కంచెలు వేసాడని సాతాను తెలియజేశాడు. ఎవరు తెలియజేశారు? ఎవరి చుట్టూ కంచె? ఎవరి చుట్టూ? మనకు, అదేవిధంగా మన కుటుంబానికి, అదేవిధంగా మనము కలిగి ఉన్న దానికి ఈ 3 విధాలుగా దేవుడు 3 కంచెలు వేశారని సాతాను ద్వారా మనకి తెలిసింది. ఎక్కడ సాతానుడు ఆ మాట చెప్పాడు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, అయితే ఆ 3 కంచెలు ఎవరికి వేయబడి ఉంటాయి, దానివల్ల మనం ఏం లాభాన్ని పొందుతున్నాం, ఏం మేలు పొందుతున్నాం, ప్రస్తుతానికి ఆ 3 కంచెలు మనకు ఉన్నాయా, మన కుటుంబానికి ఉన్నాయా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులకు ఉన్నాయా లేదనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించి, ఇప్పుడైనా
ఆ 3 కంచెలు మనము, మన కుటుంబం, మనకు కలిగినది మరి పొందుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3 కంచెలు లేకపోతే వీటి మీద అనగా మన మీద, మన కుటుంబం మీద, మనకు కలిగి ఉన్నటువంటి దాని మీద సాతానుడు దాడి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఈ 3 విధమైనటువంటి కంచెలు ఉన్నాయని సాతానుడు మరి ఎవరి జీవితాన్ని బట్టి వాడు మనకి తెలియజేశాడో ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీర్చి చూడండి. అదేవిధంగా చదువు రానటువంటి వారు జాగ్రత్తగా చక్కగా ఈ మాటలు ఆలకించండి. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. చాలు చాలు. చూడండి, ఇక్కడ ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. మాట్లాడలేదు. వైజాగ్ తీసుకెళ్ళలేదని అలిగారైంది నా మీద. చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నారు? సాతానుడు ఎవరితో మాట్లాడుతున్నారు? యోబుతో మాట్లాడలే. ఎవరితో? దేవునితో మాట్లాడుతుంది. దేవుని మాట్లాడుతుందో తెలుసా? వాస్తవానికి ఈ 3 కంచెలు యోబు కొన్నవని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడా? యోబు గ్రంథంలో దేవుడు చెప్పాడా? యోబుకు నేను చుట్టూ కంచె వేశాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి చెప్పాడా? మరి ఎవరు చెప్పారు? యోబుకు 3 కంచెలు ఉన్నాయని సాతానే చెప్పేసింది. చూడండి, ఆ 3 మనకి ఎలా కనబడుతుంది అంటే, ఇక్కడ చదివినటువంటి వాక్యము ఒకసారి మనం పరిశీలన చేస్తే సాతానుడు ఏమనాలంటే, ఏమంతటికి కూడా కంచె వేసావు కదా అని చెప్పేసి అనాలి. కానీ అట్లా అనలా. ఏమని మాట్లాడింది? మొట్టమొదటి ఏమందంటే, అతనికి అంటే యోబుకి ఒక కంచె. అర్థమైందా? మొదటి కంచె ఎవరికి? యోబుకి ఒక కంచె. మొదటి కంచె యోబుకి వేయబడింది. రెండవ కంచె అతని ఇంటి వారికి. సాతానే మాట్లాడుతుంది. అర్థం చేసుకోండి చక్కగా. వాక్యాన్ని మనం ఎప్పుడైతే లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటామో, చదువుతూ ఉంటామో, అందుకనే జుంటు తేనె దారాల కంటే కీర్తనకారుడు అంటాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నాకుంది ఈ వాక్యాన్ని చదువుతుంటే అని చెప్పి. మనం చదువుతుంటే అందులో ఉన్నాయి ఈ పాతయే, కానీ ఎప్పటికప్పుడు మనం వాగొడ్డున సెలవు జిమ్మితే ఏ విధంగా అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాటర్ వస్తూ ఉంటాయో, నీళ్ళు వస్తాయో తాగడానికి, అలా ఆ విధంగానే వాక్యం ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటికప్పటికి మనం మంచిగా బిర్యానీలు, మంచి కూరలు చేసుకొని తిన్నా ఎప్పటి టేస్ట్ అప్పటిదే కదా. ఈరోజు చేసినటువంటి బిర్యానీ టేస్ట్ వచ్చే వారం చేసేటువంటి బిర్యానీ టేస్ట్ కంటే ఎట్లా ఉంటుందో తెలుసా? డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు తెలుసా? అనుభవం వస్తుంది అన్నమాట. ఇందులో ఏమి తక్కువైనాయో, ఏమి ఎక్కువైనాయో నెక్స్ట్ చేయబోయేదానికి మీరేమవుతారంటే ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా వేస్తారు. ఆ తర్వాత చేసేదానికంటే ఇంకా ఆ తర్వాత దానికంటే ఇంకా అట్లాగా బాగా ఎప్పటికప్పుడు రుచి మారిపోతూ ఉంటుంది. అందుకనే రోజు మనం ఒకే భోజనం చేయగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? రోజుకి మనం ఒకే భోజనం చేయగలుగుతున్నాం. అదే రుచి లేదనుకోండి, ఈ భోజనం మీద మనకి విరక్తి పుట్టేదే. మాకైతే వైజాగ్ భోజనం మీద చాలా విరక్తి పుట్టింది. ఎందుకనంటే డబ్బులు పోయినాయి కానీ కడుపు మాత్రం ఎండల. ఏది తిన్నామన్నా సప్పగా ఉంది, ఏది తిన్నామన్నా టేస్ట్ లేదు, రుచి లేదు, భయంకరంగా ఉన్నాయి. అంటే అక్కడ మాకు పెట్టింది బాగానే ఉంది, కానీ బయటకు వచ్చిన తర్వాత మేము కొన్ని ప్రాంతాలు చూడాలని వెళ్ళాం. ఒకరోజు అక్కడ స్పెండ్ చేసాం. ఆ సమయంలో ఆ ఆహారం ఏది కూడా బాగా, అంటే చాలా వాళ్ళు బాగా ఉప్పు కారం బాగా తక్కువ తింటారు అనుకుంటా. మన గుంటూరు కదా, గుంటూరు కారం కదా, అది లేదు అక్కడ. సరే ఏదేమైనా మరి ఆకలి కదా, తప్పదు. అయితే వచ్చేటప్పుడు మాత్రం మన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ట్రైన్ ఉదయం 7:30కు 8 గంటలకు ఎక్కాము. ఏమీ లేదు, 10 గంటలకప్పుడు 10 గంటలప్పుడు వచ్చాడు ఇడ్లీ పూరి అమ్మడానికి. మధ్యాహ్నం భోజనం వస్తుందేమని చెప్పి ఎదురు చూసాము, లేదు.
గుంటూరు వచ్చేంత వరకు భోజనం చేయలేదు. కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అయినప్పటికీ కూడా దేవుడు మరి ఎవరో ఆ ఎండకి ఆహారం తినకపోయినా అడ్డం పడకుండా దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఎప్పటికప్పుడు మనకి ఆహారము రుచిగానే ఉంటుంది కాబట్టి మనం 3 పూట్ల తినగలుగుతున్నాం. అదేవిధంగా దేవుని వాక్యం కూడా అంతకంటే రుచికరమైనది. అందుకనే మనం ఎప్పుడు కూడా విన్నటువంటి వాక్యాలు మరల మనం వినగలుగుతున్నామంటే ప్రతిసారి ఒక నూతనమైనటువంటి మాటలతో ప్రభు మనలను బలపరుస్తూ ఉన్నాడు. చూసారు, ఇక్కడ సాతాను మాట్లాడుతుంది ఏమని, అతనికి అని చెప్పేసి. అంటే నెంబర్ 1, మొట్టమొదట దేవుడు ఏబుకు కంచె వేశాడు. తర్వాత అతని ఇంటి వారికి, ఇది 2వ కంచె. తర్వాత 3వ కంచె దేనికంట? ఏబు కలిగి ఉన్న సమస్తమునకు. ఏబు ఏమి కలిగి ఉన్నాడు చెప్పండి. మీరు ఏమి కలిగి ఉన్నారు? మీరేం కలిగి ఉన్నారు? మీకేం లేవా అమ్మా? ఏం లేవా? మీ దగ్గర డబ్బులు లేవా? బంగారం లేదా? గేదెలు లేవా? గొర్రెలు మేకలు లేవా? సరే, అవి లేవనుకోండి. గేదెలు ఉన్నాయి, ఇల్లు ఉంది, బంగారం డబ్బు ఉంది కదా. నాకు బంగారం లేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఒక ఆమె ఎత్తిందయ్యా, బంగారం లేదంట. ఏమ్మా? ఇద్దరు చేతులు ఎత్తారు, లేదంట. చెప్పండి. ఎక్కువ మంది ఉంటే రేపు ఎలక్షన్కి ఓట్లు ఏమని వస్తారు కదా, వాళ్ళని అడుగుతాను. మా వాళ్ళకి బంగారం లేదంట, కాస్త బంగారం ఇవ్వండి అయ్యా అని అడుగుతా. చెప్పండి. ఎక్కువ మంది ఉంటే అడుగుతా, ఒకళ్ళిద్దరు ఉంటే అడగను. అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ బంగారం ఉంది. ఓకే, రైట్. అయితే మీ బంగారము భద్రపరచబడి ఉందంటే దేవుడు ఏం చేశాడు? ఏబుకు కలిగిన సమస్తమునకు. ఏబు ఏమి కలిగి ఉన్నాడు? అతనికి మనం మొదటి నుంచి చదివితే 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, పనివారు, ఆస్తి బహుగా ఉండెను. బంగారం, వెండి, డబ్బు ఇవన్నీ కూడా. అంటే ఏబుకి సమస్తము ఉన్నాయి. ఏబుకి మొదటి కంచె వేయబడింది. ఏబు కుటుంబానికి 2వ కంచె వేయబడింది. 3వ కంచె దేవుడు ఏబుకి ఏదైతే ఇచ్చాడో, పొలము, డబ్బులు, గొర్రెలు, గొడ్లు, ఆస్తి పాస్తి ఏదైతే ఇచ్చాడో దానికి ఏం చేశాడంటే దేవుడు కంచె వేశాడు. అయితే ఈ విషయం ఎవరు తెలియజేశారంటే సాతానుడు తెలియజేశాడు. సాతానుడు ఈ విషయంలో చాలా గొప్పవాడు కదా. ఒక మంచి సత్యాన్ని తెలియజేశాడు. నాకు కూడా తెలియదు ఇన్ని రకాల కంచెలు ఉంటాయి, దేవుడు వేస్తాడని చెప్పేసి నాకు కూడా తెలియదు. వాడు తెలియజేశాడంటే ఒక విధంగా వాడిని మెచ్చుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబుకి ఈ 3 కంచెలు ఏబు ఎలా ఉంటే వేశాడు? చెప్పాలి, మాట్లాడలేదు. ఈ 3 కంచెలు ఏబుకి వేశాడు, రైటే. తనకు, తన ఇంటి వారికి, తనకున్న సమస్తానికి ఈ 3 కంచెలు వేశాడు, రైటే. ఏబు ఏ పరిస్థితిలో ఉంటే, తన హృదయం, తన పరిస్థితి, తన యొక్క ఆలోచన, తన విధానము, తన యొక్క ప్రవర్తన ఎలా ఉంటే ఈ 3 కంచెలు వేయబడ్డాయి. చదువుదాం ఒకసారి. కీర్తన 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరికంట ఈ కంచె? ఎవరికి చెప్పండి? ఈ దూతల కాపుదల ఎవరికి? ఎస్, దేవుడు అంటే ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికే, ఆ కుటుంబానికే. అయితే ఇప్పుడు ఈ 3 కంచెలు ఏబుకు దేవుడు ఈ 3 కంచెలు వేసాడంటే, ఏబు ఈ 3 కంచెలు పొందుకొని ఉన్నాడంటే కారణం ఏంటంటే, ఏబు దేవుడంటే భక్తి కలిగి ఉన్నాడు. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి. అర్థమవుతుందా? దేవుడంటే భక్తి, దేవుడంటే భయము. ఎస్, ఈ 3 కంచెలు మనకు కూడా కావాలంటే మొట్టమొదటిగా మనము దేవుడంటే భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు, నేను దేవుడంటే భయం భక్తి కలిగి ఉన్నానని చెప్పేసి అంటే కుదరదు.
నువ్వు దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భక్తి భయము దేవుడు ఇష్టపడేలాగా, దేవుడు మెచ్చుకునేలాగా, దేవుడు ఒక సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు సాతానుతో అదే చెప్తుంది. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. తర్వాత దేవుడు మొట్టమొదట యోబుని గురించి చెప్పేటప్పుడు అక్కడ రాశాడనమాట. మొదటి వచనంలో, ఊదు చేసే ముందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై. అదండి ఎవరి అందంట? దేవుడు సృష్టించిన దాని మీద కాదు భయం, దేవుడు సృష్టించిన దాని మీద కాదు భక్తి, సమస్తమును కలుగజేసినటువంటి దేవుడు అంటేనే భయం, దేవుడు అంటేనే భక్తి. అర్థమవుతుందా? దేవుడు సృష్టించినటువంటి వాటి మీద భయము భక్తి యోబుకు లేదు, కానీ సృష్టించినటువంటి గొప్ప దేవునికి మాత్రమే భయము భక్తి కలిగి ఉన్నాడు. మనం కూడా దేవుడు సృష్టించిన వాటిని విషయమై భయపడకూడదు. ఈ రోజున చాలామంది అమావాస్య అంటే భయపడే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? నువ్వు భయపడాల్సింది దేవునికి, అమావాస్యకి కాదు. కుక్క ఎదురొస్తే ప్రయాణంలో భయపడుతూ ఉంటారు. నువ్వు భయపడాల్సింది కుక్కకి కాదు, దేనికి? దేవునికి. బల్లి మీద పడితే అమ్మో బంగారం పట్టుకోవాలని చెప్పేసి గంతులు వేసేవాళ్ళు ఉంటారు. బల్లికి కాదు నువ్వు భయపడాల్సింది. ఎవరికి? ఈ రోజున చాలామంది దేవుడు సృష్టించినటువంటి వాటికి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు సృష్టించిన వాటికి భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రెండు తప్పే. దేవుని సృష్టించిన వాటికి భయపడడం, దేవుడు సృష్టించిన వాటికి భక్తి చేయడం, ఈ రెండు తప్పే. మరి ఎవరికి భయపడాలి, ఎవరికి భక్తి చేయాలంటే వీటన్నిటిని, నిన్ను నన్ను మనకు కావలసిన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడికి ఒక్కడ మాత్రమే మనం భయపడితే, ఆయనకి భక్తి చేస్తే ఈ మూడు కంచెలు ఖచ్చితంగా మనకు అనుగ్రహించబడతాయి. నమ్మిన వారు దేవుడు యోబుకి, తన కుటుంబానికి, తనకున్న సమస్తానికి మూడు కంచెలు వేయబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? యోబు దేవుడంటే భక్తి, అంటే దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతడు యథార్థంగా ఉన్నాడు, న్యాయంగా బ్రతికాడండి, అంతే. మనం కూడా దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగి ఉంటే మనం కూడా న్యాయంగా బ్రతుకుతాం, యథార్థంగా బ్రతుకుతాం, మన ప్రవర్తన చక్కగా ఉంటుంది. ఏ పాపం చేయాలంటే అమ్మో దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి మనం దేవునికి భయపడి ఏ పాపం చేయకుండా పవిత్రంగా జీవిస్తాం. యోబు మంచివాడిగా ఉండడానికి, మంచి సాక్ష్యం పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవుడికి భయపడ్డాడు, దేవునికి ఏం చేశాడు? భక్తి చేశాడు. మనం కూడా ఈ లోకంలో ఎవరికి భక్తి చేయకూడదు. అర్థమవుతుందా? దేనికి మనం భయపడకూడదు. అలాగైతే మీలో కొంతమందికి కొన్ని డౌట్లు వస్తాయి. అయితే పాస్టర్ గారు, మా భర్తకి మేము భయపడాల్సిన పని లేదా అని చెప్పేసి కొంతమంది మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది అన్నమాట. దేనికి భయపడాల్సిన పని లేదన్నాడు, మా ఆయనకు కూడా భయపడే పనే లేదు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. కొన్ని విషయాల్లో కొన్నిటికి మనం భయపడాలి. అర్థమైందా? భర్తకి భయపడాలి. ఎలా భయపడాలి? అమ్మో తాగొచ్చి పని చేయకపోతే, పెట్టకపోతే కొడతాడు, తిడతాడు అని చెప్పేసి భయం కాదు. ప్రేమతో కూడినటువంటి భయం, అంటే గౌరవంతో కూడినటువంటి భయం ఉండాలి. ఎందుకంటే భర్తను ఒక స్త్రీకి దేవుడు ఏం చేశాడంటే శిరస్సుగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు చెప్పండి? మాట్లాడలేదు. ఎలా ఇచ్చాడు? కొంతమందికి ఇష్టం లేదు, నేనే శిరస్సుగా ఉంటే అంత బాగుండేదో. అసలు గొప్ప విషయం ఏంటంటే మీ విషయమై దేవుడు నరునిలో కాలు దగ్గర నుంచి ఎముక తీలా, కాలు దగ్గర ఎముక తీసినట్టయితే మేము మిమ్మల్ని ఏం చేసేవాళ్ళం తెలుసా? పాము దొక్కడానికి దేవుడు మాకు అధికారం, మనందరికి అధికారం ఇచ్చినట్లుగా మిమ్మల్ని కూడా దొక్కేవాళ్ళమే. కానీ మీ విషయంలో దేవుడు అలా చేయలేదు. ఏం చేశాడో తెలుసా? మధ్యలో తీశాడు. నువ్వు కూడా సగ భాగమే అని చెప్పేసి మధ్యలో తీశాడు. ఆ తర్వాత పురుషుడి కంటే శ్రేష్టమైన జ్ఞానము, అదేవిధంగా శక్తి, తెలివితేటలు కూడా
పురుషుడి కంటే అడ్వాన్స్గా దేవుడు ముందుగా మీకు ఇచ్చాడు. అందుకనే వివాహం చేసేటప్పుడు చూడండి, వివాహం చేసేటప్పుడు పురుషుని వయసు స్త్రీ వయసు సమానంగా ఉండదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు పురుషునికి 20 సంవత్సరాలు అనుకోండి, పురుషునికి 20 సంవత్సరాల వయసులో ఏ జ్ఞానం అయితే ఉంటుందో స్త్రీకి 15 సంవత్సరాలకే 20 సంవత్సరాల జ్ఞానం వస్తుంది. తెలుసా మీకు? అర్థమైందా మీకు? పురుషునికి 20 సంవత్సరాలు ఉన్నాయండి. పురుషునికి 20 సంవత్సరాల్లో ఏ జ్ఞానం అయితే ఉంటుందో, ఏ తెలివితేటలు అయితే ఉంటాయో, స్త్రీకి 15 సంవత్సరాలప్పుడే 20 సంవత్సరాల జ్ఞానం తెలివితేటలో దేవుడు స్త్రీకి పెట్టాడు. అందుకనే స్త్రీ వయసు తక్కువగాను పురుషుని వయసు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇద్దరికి ఏమైంది? ఇద్దరి జ్ఞానం, ఇద్దరు తెలివితేటలు ఈక్వల్ అయిపోతాయి. ఒకవేళ ఇద్దరికి సమానంగా చేశారనుకోండి, ఇప్పటికీ అంత తక్కువ చేస్తేనే నీకేం తెలుసు నాకన్నీ తెలుసు అంటుంది స్త్రీ. అంత తక్కువగా పెళ్లి చేస్తేనే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు గ్యాప్ ఉండి చేస్తేనే నీకేం తెలుసయ్యా అని చెప్పేసి పెత్తనం చేస్తుందా లేదా? ఎందుకంటే ఇది పూర్వం నుంచి ఉందలేండి, హవ్వ ఆదాం మీద పెత్తనం చేసినట్లుగా. కానీ చాలామంది తెలివిగల వాళ్ళు బయటికి కనపడరు, బయట భర్తకు లోబడినట్లు భర్తకి భయపడినట్లు ఉంటారు. కానీ ఇంటికి పోతే కనుక అర్థం కాదు, ఆ భర్తను అడిగితే కనుక అర్థం కాదు. చూసాడా ప్రియమైన దేవుని బిడ్డలారా? అలా దేవుడు సిద్ధపరిచాడు. ఓకే, రైట్, మంచిది. భర్తకు భయపడాలి, గౌరవించాలి, దేవుడికి భయపడాలి, దైవ సేవకులు కూడా భయపడాలి, వారికి గౌరవించాలి. అర్థమవుతుందా? పెద్దలకు భయపడాలి, అత్తమామలకి కూడా భయపడాలి. అంటే నేను అనేది ఏంటంటే, మన జీవితాలను పాడు చేసేటువంటి వాటికి మనం భయపడి ఏం చేయాలంటే వాటికి మనం దూరంగా ఉండాలి. ఇప్పుడు ఏసేపు ఉన్నాడు అనుకోండి, భయపడ్డాడు. ఏ విషయంలో భయపడ్డాడు? పాపం చేసే విషయంలో భయపడి తన పవిత్రతను కాపాడుకున్నాడు. అసలు కొన్ని విషయాల్లో మనము భయపడాలి. అర్థమవుతుందా? నా ఇష్టం, నేను చేస్తా, నేను తింటాను, నేను మాట్లాడతాను, నేను అలా ప్రవర్తిస్తాను, నేను ఇలా ఉంటానని చెప్పేసి అంటే తర్వాత మనమే ఇబ్బంది పాలైపోతాం. దేవుడు సృష్టించినటువంటి వాటికి మనం భయపడటం కాదు, కానీ దేవుడికి మనం భయపడాలి. దేవుడు సృష్టించిన వాటికి భక్తి చేయడం కాదు, కానీ దేవుడికి మనం భక్తి చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు ఈ 3 కంచెలు మనకి తప్పకుండా ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? అయితే ఈ 3 కంచెలు వేసిన దాన్ని బట్టి ఏబుని కానీ లేకపోతే ఏబు కుటుంబాన్ని కానీ ఏబుకున్న దానిని కానీ ముట్టడానికి సాతానికి ఏమాత్రం అవకాశం లేదు. ఉందా? అవకాశం లేదు. అందుకనే ఏమీ చేయలేకపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయమై సాతానుడు ఏం చేస్తాడంటే భక్తి పరుల మీద నిరంతరము కూడా దాడి చేస్తూ ఉంటాడంట. అర్థమైందా? ఎవరైతే భక్తి పరులుగా ఉన్నారో వారి విషయమై సాతానుడు నిరంతరం, అందుకనే పేతురు పత్రికలో ఉండదు అనుకుంటా, గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదామని చెప్పేసి వాడు ఏం చేస్తూ ఉంటాడంట. అదేవిధంగా యేసు ప్రభు కూడా పేతురుతో ఒక మాట అంటాడు. చూడండి, చదువుదాం. లోకస్వార్త ఎంత 22 లోకస్వార్త 22వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుల వల్ల జలించుటకు మిమ్మలను కోరుకోనేను. చూసారా, సాతాను ఏం కోరుకుంటుందంట? భక్తి పరుల నుండి సాతానుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మనల్ని జల్లెడబడడానికంట. ఏం చేయడానికి? అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. చూడండి, దేవుడు కూడా మనల్ని జల్లెడబడతాడు, అయితే సాతాను కూడా జల్లెడబడుతున్నాడంట. దేవుడు మనల్ని జల్లెడబడడానికి ఇష్టపడతా ఉన్నాడు, సాతాను కూడా మనల్ని జల్లెడబడడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని ఎందుకు జల్లెడబడ్డాలని ఇష్టపడతా ఉన్నాడంటే గోధుమలను గురుగులను వేరు చేయడానికి, గట్టి గింజను పొట్టును వేరు చేయడానికి దేవుడు జల్లెడబడుతుంటే సాతాను కూడా జల్లెడబడ్డాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు? వాడు జల్లెడబట్టేది దేనికో తెలుసా? వాడు జల్లెడబట్టేది దేనికో తెలుసా?
వాడు కూడా జల్లించి పొట్టుని చక్కగా అలా ఉంచి పొట్టు జోలి పోకుండా గట్టి గింజను పొట్టులాగా చేయడానికి వాడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? జల్లెడు పడుతున్నాడు. ఎస్, ఈ సమయంలో నీవు నేను సాతానుడు జల్లెడు పడడానికి ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే, ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల జలించుటకు మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? నా దగ్గర కోరుకుంటుంది. ఎస్, భక్తి పరులను కదిలించడానికి సాతానికి అనుమతి కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. భక్తి పరులను కదిలించడానికి సాతానికి ఏం కావాలి? చెప్పాలి గట్టిగా. సాతానికి ఏం కావాలి? అనుమతి కావాలి, అధికారం కావాలి. ఎందుకని మనం ఇప్పుడు ప్రస్తుతానికి భక్తి పరులందరూ కూడా దేవుని యొక్క అధికారంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నారు. ఆయన శ్రేష్టమైనటువంటి కృపగల హస్తాల క్రింద వారు దాచబడి ఉన్నారు, భద్రపరచబడి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి వారికి దేవుడు ఈ 3 కంచెలు వేసి ఉన్నాడు. ఆ కంచెలు దాటుకొని వారి దగ్గరికి వచ్చి వారిని జల్లెడబడము సాతాను వల్ల కాదు. అందుకని అది ఏం చేస్తుందంటే అనుమతి కోరుతుంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇప్పుడు మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, భక్తి పరులమైన మనము దేవుని చేతిలో ఉన్నాం. దేవుడు ఈ 3 కంచెలు మనకు వేసారని మనం తప్పక గ్రహించాలి. అర్థమవుతుందా? నాదేముందలే, నాకంటూ ఏమీ లేదు, నా దగ్గర ఎవరు లేరు, నేను అడ్డా ఇట్టా అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. దేవుని చేతిలో నీవు ఉన్నావు. దేవుని యొక్క కృపగల హస్తాలలో నువ్వు భద్రపరచబడి ఉన్నావు. నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కంచె ఉంది. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అయితే వాడు నిన్ను జల్లెడు బట్టి గట్టిగించినటువంటి నిన్ను మరలా పొట్టుగా మార్చాలని తన ఉద్దేశం. అదే ఇప్పుడు ఏబు విషయంలో వాడి యొక్క ఛాలెంజ్ ఏంటి? ఏబును కూడా జల్లెడు బట్టి ఏబు చేత దేవుని దూషించాలని చెప్పేసి వాడి ప్లాను. కానీ ఆ విషయంలో సాతాను ఓడిపోయింది. ఎందుకంటే సాతానికి భవిష్యత్తు తెలియదు. సాతానికి ఏం తెలియదండి? భవిష్యత్తు తెలియదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సాతానికి భవిష్యత్తు తెలియదు, కానీ మన దేవునికి ఏం తెలుసు? భవిష్యత్తు తెలుసు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండదు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే. విడువదే నన్నెల్లప్పుడు కృప విజయ పదమున నడిపించెనే కృప. విడువదే నన్నెల్లప్పుడు కృప విజయ పదమున నడిపించెనే కృప. విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు. పడదాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో
సాతానికి భవిష్యత్తు తెలియదండి. సాతానికి భవిష్యత్తు తెలిస్తే సాతానికి భవిష్యత్తు తెలిస్తే నేను ఓడిపోయి తర్వాత ఏబు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతాడు అని చెప్పేసి గ్రహించి దేవునితో ఛాలెంజ్ చేసేది కాదు. అర్థమైందా? సాతానికి భవిష్యత్తు తెలిస్తే హామాను చేత ఉరికయ్య సిద్ధం చేయించేది కాదు. అర్థమైందా? సాతానికి భవిష్యత్తు తెలిస్తే అర్థమైందా? స్టెఫన్ని మరణానికి అప్పచెప్పేది కాదు. ఎందుకంటే తర్వాత భవిష్యత్తు అర్థమవుతుందా? చూడండి, ఒక్క స్టెఫన్ చనిపోయిన తర్వాత క్రైస్తవ సంఘము చక్కగా ప్రబలిందన్నమాట. అంచెలంచెలుగా ఆశీర్వదించబడింది, అంచెలంచెలుగా దీవించబడింది, అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. సాతానికి భవిష్యత్తు తెలియదు కాబట్టి సాతాను పెట్టేటువంటి వాటికి మీరు ఏమాత్రం భయపడవద్దు. అర్థమవుతుందా? సాతాను యొక్క ఆలోచనలకు మీరు భయపడవద్దు. వాడు నిర్ణయించినటువంటి నిర్ణయాలకు మీరు భయపడి మీ జీవితాలు ఏమాత్రం కూడా పాడు చేసుకోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగిపోవాలి. అందుకనే సాతాను పెట్టేటువంటి కుతంత్రాలకు ఏమాత్రం మీరు లొంగిపోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి, వాక్యం వినండి. రోడ్డు దగ్గర ఏదో జరిగి ఉంటుంది, అందుకని వాహనాలు ఇటు వెళ్తున్నాయి. మీరు మనసు వాక్యం మీద పెట్టండి. కొద్ది నిమిషాలు ముగించుకుందాం. అర్థమవుతుందా? సాతానికి ఏం తెలియదు? చెప్పండి గట్టిగా, ఏం తెలీదు? దేవునికి ఏం తెలుసు? మరి ఎవరికి భయపడాలి మనం? చెప్పండి, ఎవరికి భయపడాలి? మరి ఎందుకు మనం సాతానికి భయపడతాం చెప్పండి? అమావాస్య అంటే భయపడతాం కదా. కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే దిష్టి బొమ్మ పెట్టుకోకపోతే ఏమైనా అవుతుందో అని చెప్పేసి భయపడతాం. మంచి రోజు చూడకపోతే ఏదైనా జరుగుతుందని చెప్పేసి భయపడతాం. ఎందుకు మనం భయపడేది? వాటికి సాతానికి భవిష్యత్తు తెలియదు కదా. భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికి మనం భయపడాలి. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు తెలుసు. భక్తి విషయంలో ఏబు ఎంత పర్ఫెక్టో దేవుడికి తెలుసు కాబట్టి, ఏబు యొక్క భవిష్యత్తు తెలుసు కాబట్టి ఏబు గురించి మాట్లాడు. ఆ రోజున చాలామంది ఉన్నారండి దేవునికి భక్తి చేసేవాళ్ళు. ఏబు ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు, లేరా? కానీ దేవుడు ఏబుని ఎందుకు ఎంచుకున్నాడు చెప్పండి? ఏబుని ఎందుకు ఎంచుకున్నాడు చెప్పండి? ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీరు గమనించండి. ఏబు దేవుడిచ్చినటువంటి ఆస్తిపాస్తులను బట్టి భక్తి చేయట్లేదు. అది మీరు గమనించాలి. మీరు కూడా దేవుడిచ్చిన దాన్ని బట్టి భక్తి చేయకూడదు. అర్థమవుతుంది? కొంతమంది మొక్కుబళ్ళు ఎట్లా ఉంటాయంటే, నాకు మగపెట్టాలి ఇస్తే నేను ప్రార్థనకు వస్తా అంటే ఇగిపోతే రానని అర్థం అన్నమాట. అదే భక్తి. దేవుడు నాకు ఇల్లు కట్టిస్తే నేను ప్రార్థనకు వస్తా. దేవుడు నాకు మంచి భార్యని ఇస్తే నేను ప్రార్థనకు వస్తా. దేవుడు నాకు మంచిగా ఆస్తిపాస్తులు ఇస్తే, మంచి ఉద్యోగం ఇస్తే, నా వ్యాపారం బాగుంటే, నేను అనుకున్నవన్నీ జరిగితే, అంటే లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి భక్తి చేయడం కొంతమంది ప్రారంభం చేస్తారు. ఆ భక్తి నిలవదు. అర్థమవుతుందా? ఆ భక్తి నిలవదు. ఆ భక్తి వ్యర్థమైన భక్తి. రేపటి దినాన దేవుడు అగ్నిలో కాల్చివేసాడు అనుకోండి, కర్రలాగా గడ్డిలాగా ఏమైపోద్దంట? కాలిపోద్దంట. అసలు అది వేస్ట్. ఏబు నిలబడ్డానికి, ఏబు చుట్టూ కంచి వేసడానికి దేవుడికి కారణం ఏంటంటే, ఏబు ఇచ్చినటువంటి భార్యను బట్టి, దేవుడిచ్చినటువంటి ఏబు భార్యను బట్టి, దేవుడిచ్చినటువంటి ఏబు బిడ్డలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆస్తిపాస్తులను బట్టి ఏబు భక్తి చేయలేదు. కాబట్టే అన్నీ పోయినా ఏం చేశాడు తెలుసా? భక్తి చేశాడు. అన్ని పోయినా ఏం చేశాడు? భక్తి చేశాడు. ఈ రోజున ఒకవేళ సాతాను అనుమతి కోరి దేవుడు కనుక ఒకవేళ పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, మొట్టమొదట నీ కుటుంబము, నీవు, లేకపోతే నీలో నీకున్న సమస్తం నాశనం అయిపోయావు అనుకోండి, అప్పుడు నీ పరిస్థితి ఏంది? ఏబులాగా భక్తి చేస్తావా, లేకపోతే దేవుడిని దూషించి మరొక దేవుడిని, లేకపోతే ప్రకృతిని సాతాన్ని పూజిస్తావా? అందుకని నువ్వు నేను మనం చేసే భక్తి
దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి భక్తి ఎప్పుడు చేయకూడదు. ఆ భక్తి నిలబడదు, అది పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు, అది కరెక్ట్ అయిన భక్తి కాదు. లాజరు భక్తి చేశాడు. ఎప్పుడు భక్తి చేశాడు? అన్నీ ఉన్నప్పుడు చేయాల, ఏమీ లేవు అతనికి. సరే ఉండిపోయినాయో అసలు మొదటి నుంచో లేవో మనకైతే తెలియదు, కానీ అతని గురించి రాయబడిన మాట ఏంటంటే దరిద్రుడు. చెప్పండి ఎవరు? ఈ రోజున కొంతమంది మతోన్మాదులు మాట్లాడే మాట ఏంటంటే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ ఎందుకు తీసేయలేదు? యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ యాక్సిడెంట్ నుంచి నీ కుమారుని ఎందుకు తప్పించలేదు? ఆ పాస్టర్ యాక్సిడెంట్ ఎందుకు అవ్వాలి? ఇట్లా కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి పిచ్చోళ్ళు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి తెలియదు. దేవుడు మనకిచ్చిన బిడ్డలను బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి, లేకపోతే మనకిచ్చిన ప్రాణాన్ని బట్టి మనం భక్తి చేయట్లేదు, మనకిచ్చిన శరీరాన్ని బట్టి మనం భక్తి చేయట్లేదు. అర్థమవుతుందా? అలా భక్తి చేస్తే ఆ భక్తి నిలబడదు. ఒకవేళ సమస్తము పోయినాయి అనుకోండి, దేవుని కూడా దూషించడానికి అవకాశం ఉంటుంది. కానీ యోబు భక్తి దేవుడిచ్చిన దాని మీద ఆధారపడలేదు, కానీ తన నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి అతను భక్తి చేస్తూ ఉన్నాడు. దేవుడు సమస్తం ఇచ్చే దేవుడు. ఆయన నమ్మితే పరలోక రాజ్యాన్ని, మోక్ష రాజ్యాన్ని ఇస్తాడు. ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం అని యోబు తెలుసుకొని ఏం చేశాడో తెలుసా? భక్తి చేశాడు. నువ్వు కూడా, నేను కూడా భక్తి ఎందుకు కొరకు చేయాలంటే, దేవుడు ఈ జీవితం తర్వాత మనకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ జీవితం కొరకు మనం భక్తి చేయాలి తప్ప, యేసుప్రభు నమ్ముకుంటే కుమారులను ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకుంటే కుమార్తెలు ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకుంటే బంగారం వస్తుంది, ఇల్లు వస్తాయి, వాకిళ్ళు వస్తాయి, అవి వస్తాయి, రోగాలు పోతాయని ఎప్పటికీ మీరు అలా భక్తి చేయవద్దు. అలా భక్తి చేయవద్దు. ఆ భక్తి వ్యర్థమైన భక్తి. ఒకవేళ అవన్నీ కూడా పోయినాయి అనుకోండి, దేవుని దూషించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున కొంతమంది విశ్వాస జీవితంలో దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చిన వాటిని బట్టి చూడండి, కొంతమంది వారి పంటలు బాగా పండుతుంటే, వారి కుటుంబము 3 పూలు 6 కాయలుగా ఉంటే చక్కగా ప్రభుని స్తుతిస్తారు, ప్రభు సన్నిధికి వస్తారు, ప్రభుని ఆరాధిస్తారు, పరిచర్య చేస్తారు. కుటుంబంలో కనుక, లేకపోతే పాడి పశువుల్లో, పంటల్లో కనుక ఏదన్నా నష్టం జరిగిందనుకోండి, ఏమంటారు? ఏం ప్రార్థనకు రావట్లేదంటే, ఏమొస్తావులే, ఎంత చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత పరిచయం చేసినా ఏం కలిసి వస్తుందా పోడ, దేవుడు ఏమి ఇస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది భక్తి జీవితంలో భక్తిహీనులుగా మారిపోయే వాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఎందుకు మనలను జల్లెడబడుతున్నాడో తెలుసా? భక్తి పరులైన మనలను ఎందుకు జల్లెడబడుతున్నాడంటే, మన ఎదురు నుండి ఏదో ఒకటి తీసివేసి మనల్ని భక్తిహీనులుగా మార్చాలని. భక్తి పరులైన మనము భక్తిహీనులుగా మారి ప్రభుని దూషించే విధంగా చేయాలని చెప్పేసి వాడు మనల్ని జల్లెడబడుతూ ఉన్నాడు. వాడు మనల్ని ఎంతగా జల్లెడు పట్టినా మన ప్రభుని మాత్రం దూషించడానికి వీల్లేదు. యోబు వలె ఎలా శ్రేష్టమైన నిక్కచ్చి భక్తి మనం చేయాలి. కడుపు నిండినప్పుడు భక్తి, కడుపు మాడినప్పుడు దేవుని దూషించడం సరికాదు. అందుకనే చూడండి, పౌలు శీలలు సరసాల్లో ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారంట? పాటలు పాడుచు దేవుని స్తుతిస్తున్నారు. ఓకే, రైట్. పాటలు ఎవరు పాడతారో తెలుసా? సంతోషంగా ఉండేవాళ్ళు. బైబిల్ కూడా చెప్తుంది, మీరు సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడండి అని. రైట్, నిజమే కదా. మరి సంతోషంగా ఉన్నప్పుడు మనం పాటలు పాడతాం. కానీ ఇప్పుడు వారు జైలులో సంతోషంగా లేరు, గాయాలు, రక్తాలు కారుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి దెబ్బలు తిని భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు, సంతోషం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ భయంకరమైనటువంటి దెబ్బలను వారు జ్ఞాపకం చేసుకోక, వారి శరీరములను జ్ఞాపకం చేసుకోక, వారి యొక్క శరీరం మీద కలిగిన గాయాలు జ్ఞాపకం చేసుకోక, వారిని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారో తెలుసా? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తున్నారో తెలుసా? చక్కగా సరసాల్లో పాటలు పాడుచు దేవుని గణపరుస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారంట. ఈ రోజున మరి నీ పరిస్థితి, నా పరిస్థితి అని చెప్పండి. ఏదన్నా నష్టం కలిగితేనేమో మొహం మార్చుకొని కదా, ఏదైనా నష్టం జరిగితే మొహం మార్చుకుంటారు, ప్రార్థన మానేస్తారు, నాకే జరగాల ఈ నష్టం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తప్పండి, అది మంచిది కాదు. అన్నటువంటి మాటలో చాలా శ్రేష్టమైనటువంటి అర్థం దాగి ఉంది. ఏంటంటే యెహోవా ఇచ్చాను, ఆ మాట మనం అనగలిగినప్పుడే భక్తి చేస్తాం, లేదా చేయలేవు. ఇది నాది, ఈ బిడ్డలో నాది, ఈ పొలం నాది, ఈ ఆస్తి నాది, ఈ ఇల్లు నాది అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు భక్తిహీనురాలుగా, భక్తిహీనుడిగా మారిపోతావు.
ఇవన్నీ నాయి కాదు, దేవుడిచ్చాడు, దేవుడిచ్చినప్పుడు నేను అనుభవిస్తాను, దేవుడు తీసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం అంట అని చెప్పేసి నువ్వు అనుకుంటే నువ్వు భక్తి చేయగలుగుతావు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, మీరు కింద ఉన్న వాటిని మీరు వెతకవద్దు, కింద ఉన్న వాటిని మీరు వెతకవద్దు, మీరేం చేయాలి, పైన ఉన్న వాటినే వెతకండి. ఎందుకంటే కింద ఉన్నవి మనవి కావు. నాకు ఇచ్చిన నా భార్య నాది కాదు, నాకు ఇచ్చిన కుమారుడు కుమార్తె నా వారు కాదు, నాకు ఇచ్చిన బంధుమిత్రులు నా వారు కాదు, నాకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు నావి కావు. ఎవరివి చెప్పండి, ఎవరివి? ఎస్, దేవుని. కాబట్టి నా భార్యను దేవుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు, దేవునికి స్తోత్రం. అంతే. నా బిడ్డలను దేవుడు ఎప్పుడైనా పిలుచుకోవచ్చు, దేవునికి స్తోత్రం. నాకున్నటువంటివి అన్నీ కూడా దేవుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు, దేవునికి స్తోత్రం. అసలు నేను కాదు. ఎవరు మనం? చెప్పండి. మనం కాదండి. ఎవరు? మనమందరం దేవుని సొత్తు. మరి అలాంటప్పుడు మనం దేవుని మీద ఎందుకు కొనకాలి, దేవుని మీద ఎందుకు సన్నగాలి? చెప్పండి. అందుకనే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు భక్తి చేసావంటే నీ భక్తి నిలవదు. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు ఎప్పుడు సంతోషపడద్దు, ఎప్పుడు భక్తి చేయొద్దు, వాటి వైపు అసలు చూడవద్దు, వాటి దృష్టిలో పెట్టుకోవద్దు. నా భార్య ఉందా, నాకు ఇబ్బంది లేదులే, నాకు నా బిడ్డలు ఉంటారు, ఇబ్బంది లేదులే, నాకు ఇల్లు ఉందగా నాకు ఇబ్బంది లేదులే, నాకు 1 ఎకరం పొలం ఉంది, నాకు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, లాకర్లో బంగారం ఉందని చెప్పేసి వాటి వైపు ఎప్పుడు కూడా చూడవద్దు. ఆ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. వాటిని బట్టి యోబు భక్తి చేయలేదు. ఆ సంగతి ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు? సాతానికి తెలియదు. అందుకని అది అంటుంది, ఏమంటుంది, నువ్వు యోబుకి సమస్తం ఇచ్చావు కాబట్టి ఏబేం చేస్తున్నాడు? యోబు ఊరకనే నిన్ను స్తుతిస్తున్నాడా? యోబు ఊరకనే భక్తి చేస్తున్నాడా? యోబు ఊరకే నిన్నంటే ఇష్టపడుతున్నాడా? యోబు ఊరకనే నిన్ను ఆరాధిస్తున్నాడా? నీవు తన చేతి పనిని దీవించావు, తనకు సమస్తం ఇచ్చావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు అని చెప్పేసి అంటే దేవుడు అంటాడు, ఓ పిచ్చిదానా, నువ్వు ఇదా అర్థం చేసుకుంది, యోబు విషయమే నీకు ఇదే అర్థమైంది, ఇంకా నీకు లోతుగా అర్థం చేసుకోవాలంటే నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు అనుమతి కోరే కాబట్టి నేను నీకు అనుమతి ఇస్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే, మొట్టమొదటి కంచెకి నేను అనుమతించట్లేదు, కానీ 3వ కంచెలో నుంచి నీకు నేను అనుమతి ఇస్తున్నాను. మొదటి కంచె ఎవరికి చెప్పండి? కుటుంబంలో ఎవరైతే భక్తి చేస్తారో వారికి మొదటి కంచె. 2వ కంచె ఎవరికి తెలుసా? ఒకవేళ భర్త కనుక దేవుడు అంటే భయము భక్తి కలిగి బాగా భక్తి చేస్తున్నాడు అనుకోండి, మొట్టమొదటి కంచె భర్తకి ఇవ్వబడుతుంది. ఒకవేళ భార్య దేవుడు అంటే భయము భక్తి కలిగి చక్కగా భక్తి చేస్తుంది అనుకోండి, మొట్టమొదటి కంచె వారికి ఇవ్వబడుతుంది. ఒకవేళ పిల్లలు దేవుడు అంటే భయము భక్తి కలిగి చక్కగా భక్తి చేస్తున్నారు అనుకోండి, ఆ మొదటి కంచె వారికి ఇవ్వబడుతుంది. వారిని బట్టి 2వ కంచె ఎవరికి ఇవ్వబడుతుంది? మిగతా వారికి, కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది. 3వ కంచె వారిని ప్రేమించి దేవుడిచ్చినటువంటి సంపద, ఆస్తి పాస్తులు, అది ఏదైనా సరే. అయితే దేవుడు మొదటి కంచెకు అతడు అవకాశం ఇవ్వలేదు, కానీ దేవుడు ఏం చేశాడంటే 3వ కంచెకు అవకాశం ఇచ్చాడు. ఎందుకు 3వ కంచెకు అవకాశం ఇచ్చాడు చెప్పండి? 3వ కంచెకు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే, సాతాను యొక్క ఆలోచన ఏంటంటే, ఇవి ఇచ్చాడు కాబట్టే యోబు ఏం చేస్తున్నాడు? భక్తి చేస్తున్నాడు. ఇవి ఉన్నాయి కాబట్టి యోబు భక్తి చేస్తున్నాడు. ఇవి లేకపోతే దేవుని దూషించి భక్తి మానేస్తారని చెప్పేసి దేవుని ఎదుట అది చెప్పిన దాన్ని బట్టి మొట్టమొదటి కంచెకు అనుమతి ఇవ్వకుండా ఏం చేశారంటే 3వ కంచెకు అనుమతి ఇచ్చాడు. అందుకనే మనం చూద్దాం, యోబు గ్రంథం 1:14-17 చదివితే అక్కడ మీకు అర్థమవుతుంది. టక్ చదవని ముగించుకుందాం. అది అక్కడ మనం చూస్తే 14-17 వరకు చూస్తే, మొట్టమొదట దేవుడు యోబుకి ఇచ్చినటువంటి దానికి అనుమతి ఇచ్చాడు సాతానికి. అంటే 3వ కంచె అన్నమాట అది. అంటే యోబు యొక్క ఆస్తి పాస్తుల మీద సాతానికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశాడు? వాటన్నిటిని కూడా చంపివేశాడు. అయితే అక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటంటే, ఒక పనివాడు వచ్చి అక్కడ ఒక మాట అంటాడు 16లో,
అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసాను. ఇక్కడ పనివాడు ఒక మాట అంటున్నాడు, ఏంటంటే దేవుని అగ్ని అంటున్నాడు. తప్పు, దేవుని అగ్ని కాదు. ఆ పనివాడికి తెలియదు. ఆ పనివాడికి అగ్ని ఎవరి ద్వారా వచ్చిందా అనే సంగతి పనివాడికి తెలియదు. కానీ అతడు ఏమంటాడు, దేవుని అగ్ని అన్నాడు. కానీ అది దేవుని అగ్ని కాదు. ఎవరి అగ్ని? సాతాను అగ్ని. అంటే సాతాను కూడా అగ్ని కురిపిస్తాడు అని చెప్పేసి అంటే ఎస్, మన బైబిల్ గ్రంథంలో చూస్తే సాతాను కూడా అగ్నిని ఎస్. రేపు రాబోయేటువంటి అంత్యక్రీస్తు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడు. ఎందుకో తెలుసా? నేనే క్రీస్తునని నమ్మించటానికి. సాతాను కూడా అగ్ని కురిపిస్తుందండి. ఈ రోజున కొంతమంది ప్రకృతిని పూజించడానికి, ప్రకృతిని ఆరాధించడానికి గల కారణం ఏంటంటే సాతాను యొక్క శక్తి వాటి ద్వారా కనబడుతూ ఉంది. మీరు చూసారా, వేప చెట్టుకి పాలు వస్తున్నాయి అని చెప్పేసి వారు తిన్నారా? వేప చెట్టుకి పాలు వస్తాయా? సాతాడు క్రియేట్ చేస్తాడు. వెంటనే ఇక అందరూ వచ్చి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇక దాన్ని ఏం చేస్తారు? దేవుడి చెట్టుగా. సాతాను కూడా శక్తి ఉంది. గారిడి వాళ్ళు, మంత్రగాళ్ళు, సోదేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పే కొన్ని మాటలు అన్ని మాటలు కరెక్ట్గా ఉంటాయి. వాళ్ళు చేసే పనులు కూడా కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఎవరి ద్వారా జరుగుతున్నాయి అంటే సాతాను ద్వారా జరుగుతాయి. అందుకనే మనము ఫరో దగ్గర చూస్తే అహరోను చేతికర్రను కింద పడేసినప్పుడు పాముగా మారిపోయింది. ఫరో దగ్గర ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా ఏం చేశారు? పామును చేశారు వాళ్ళు కూడా. మరి ఎట్లా చేశారు చెప్పండి? సాతాను కూడా చేయగలడు. ఈ రోజున చాలామంది సాతాను అనుసరించడానికి గల కారణం ఏంటంటే వాడు కూడా కొన్ని క్రియలు చేస్తారు. అందుకనే మేము అక్కడికి వెళ్తే మాకు అది జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే మాకు ఇది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాటిని నమ్ముతున్నారు. కానీ యేసు ప్రభు నమ్మాల్సింది ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసం కాదు, కానీ పరలోక రాజ్యం కొరకు మనం నమ్మి భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. వాడు కూడా చేస్తాడు. కానీ ఇక్కడ వచ్చినటువంటి అగ్ని దేవుడి నుండి వచ్చింది కాదు. ఎవరి నుండి వచ్చిందంటే సాతాను నుండి వచ్చింది. ఈ పనివాడు పొరపాటున అలా మాట్లాడాడు. మొదటి కంచెలో ఉన్నటువంటి వాటిని అన్ని నాశనం చేశాడు. కారణం ఏంటంటే మొదటి కంచె దాటి వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేస్తున్న మన జీవితాలలో మనకున్న ఆస్తిపాస్తులు ఒకవేళ లేకపోతే మన పంటలు పొలాలు ఏమైనా నష్టమైతే మీరు భయపడవద్దు. అదేవిధంగా భక్తి పరులైనటువంటి మనము మనతోటి భక్తి పరులు కొన్ని విషయాలలో నష్టపోతే వారి విషయమై మీరు ఎగతాళి చేయవద్దు, హేళన చేయవద్దు. ఒకవేళ సాతాను వారిని జల్లిస్తున్నాడేమో, దేవుని యొక్క అనుమతి చేత వాళ్ళకి అలాంటి నష్టాలు జరుగుతున్నాయేమో, వారి కోసం మీరు ప్రార్థన చేయాలి తప్ప ఎప్పుడూ వారిని బట్టి మీరు తక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. ఒక దైవ సేవకులుగా మేమేమన్నాం, లేదా మా కుటుంబంలోనే ఏదైనా ఒక గలిబిలి లేకపోతే గందరగోళం లేదా నష్టమో కష్టమో జరగవచ్చు. దీన్ని బట్టి మీరు ఎగతాళి చేయడం, లేకపోతే పాస్టర్ గారు ఏదైనా పాపం చేసాడేమో, లేకపోతే పాస్టర్ గారు ఏదైనా పాపం చేసిందేమో అని చెప్పేసి ఇలా మాట్లాడుకొని చిన్న చూపు చూడడానికి వీల్లేదు. ఒకవేళ జల్లడి పెట్టే సమయంలో సాతానుడు ఒకవేళ అటాక్ చేస్తున్నాడు, దేవుని పర్మిషన్ తీసుకొని, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ పరీక్షలో దైవ సేవకులు వారి కుటుంబము బలపరచబడాలి. అయ్యా, ఈ పరీక్షలో తోటి విశ్వాసినైనా ఏబు వలే ప్రభువా నీ కొరకు నిలబడాలని చెప్పేసి వారి కోసం ప్రార్థన చేయాలి తప్ప మనం మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి. అర్థమైపోయిందా? శోధనలు సమస్యలు ఎదుర్కొంటూ బాధపడుతున్నటువంటి వారి విషయమై మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా, లేకపోతే ఎవరికైనా ఏదైనా బలహీనత హాస్పిటల్లో ఉన్నా వారి విషయమై మనం ఎగతాళి చేయకూడదు, హేళన చేయకూడదు. వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు, వాళ్ళు ఏదో పాపం చేసి ఉంటారు, అందుకే జరిగిందని చెప్పేసి మనం ఎప్పుడు వారి మీద నిందలు వేయడానికి వీల్లేదు, అలా మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ పర్మిషన్ తీసుకొని సాతాను ఒకవేళ జల్లెడ పడుతుంటే ఆ సమయంలో మనం ఏం చేయాలి? ప్రభువా, వాళ్ళ యొక్క భక్తి జీవితం వ్యర్థం కాకుండా భక్తి జీవితంలో వాళ్ళు నిలబడాలి ప్రభువా, స్థిరంగా ఉండాలి నాయన, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి తప్ప మన కుటుంబాల్లో ఏమైనా నష్టం జరిగితే ఎప్పుడు మనం ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడానికి వీల్లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి.
దైవ సేవకుల కుటుంబాన్ని కూడా సాతాను ఏం చేస్తుంది తెలుసా? అప్పుడప్పుడు జల్లెడబడుతూ ఉంటుంది. కొంచెం భక్తిహీనులుగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళు ఏమైపోతారంటే సాతానికి బానిసలు అయిపోతూ ఉంటారు. ఏదో పాపం చేయడానికి వారు ఒగ్గుతారు, పాపం చేస్తారు. అలా కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళే సరిగా ఉండలేదు, మనం ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళే ప్రవర్తన సరిలేదు, మనం పరిచర్య ఎందుకు చేయాలి, ఆ సంఘానికి మనం ఎందుకు వెళ్ళాలని చెప్పేసి అట్లాగా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని సంఘం నుంచి బయటికి వెళ్ళిపోవటం, లేకపోతే సంఘాన్ని చీల్చడం, లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఎవరైతే నష్టపోతున్నారో వారి విషయం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా వారిని స్థిరపరచు ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభువే స్పష్టంగా చెప్తాడు, సీమోను సాతాను మిమ్మలను జల్లెడ పట్టాలని వాడు కోరుతున్నాడు, అనుమతి కోరుతున్నాడు. సాతాను అనుమతి కోరుతున్నాడు అంటండి మన భక్తిని జల్లెడబడ్డానికి. దేవుడు మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? ఆయన పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం చేసేది ఏం లేదు. అలాంటి నష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే భక్తి జీవితంలో నిలబడాలి. మూడవ కంచె దాటిపోవడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళిపోయాడు సాతానుడు. మూడవ కంచె వెళ్ళిపోయిన తర్వాత ఏ మాత్రము భక్తి జీవితంలో మాత్రం చెల్లించలా. మొదటి భక్తి ఎట్లా చేశాడు, రెండోసారి భక్తి అలాగే. సాతాను వచ్చాడు, మరలా పర్మిషన్ అడుగుతున్నాడు. దేవుడు ఏం చేశాడంటే రెండవ కంచెకి కూడా పర్మిషన్ ఇచ్చాడు. రెండవ కంచెలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? తన ఇంటి వారు ఎవరెవరు? కుమారులు, కుమార్తెలు, ఇంకెవరు లేరా? భార్య కూడా ఉంది కదా. ఓకే, రైట్. అక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, రెండవ కంచెలో దాటిపోవడానికి దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు వారు చక్కగా అన్నపానములు పుచ్చుకుంటూ భోజనం చేస్తున్న సమయంలో మిద్దె కూలిపోయింది. వాళ్ళు కుమారులు, కుమార్తెలు చనిపోయారు. రైట్. మరి భార్య ఎందుకు చనిపోలేదు చెప్పండి? భార్య ఎందుకు చనిపోలేదు? ఏబు కుమారులు, కుమార్తెలు చనిపోయారు. మరి ఏబు భార్య ఎందుకు చనిపోలేదు? మళ్ళీ పిల్లలు పుట్టాలంటే ఏ భార్య కావాలా చెప్పండి? సరే, ఆయన బతిపరు రాలా, మరి వాళ్ళ ప్రాణాలు తీసినప్పుడు సాతాను ఏబు భార్య యొక్క ప్రాణం ఎందుకు తీయలేదు? సాతాను కుయుక్తిదండి. సాతాను కుయుక్తిది ఏంటంటే, మొట్టమొదట నేను మానవుడిని పతనం చేసినప్పుడు హవ్వను వాడుకున్నాను. ఈ సమయంలో మూడవ కంచె విషయంలో దేవుడు నాకు అనుమతిస్తే ఏబు తన భక్తి జీవితంలో ఏమాత్రము చలించిపోలేదు. కాబట్టి ఏబు భార్యను చంపితే కుదరదు. ఏబు భార్యను అడ్డం పెట్టుకొని ఏం చేయాలి? ఏబు మీద అటాక్ చేయాలి. అర్థమైందా? అందుకనే భార్య విషయమై పురుషుడు కొన్ని సందర్భాలలో పాపం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువగా పురుషుడు భార్య మాటే వింటాడు. భార్య ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. ఏయ్, మీ అమ్మను చూడొద్దు, మీ తమ్ముడికి సహాయం చేయొద్దు అని చెప్పేసి భార్య చెప్పింది అనుకో, భర్త ఏం చేస్తాడు? అలాగే నమ్మగారు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఎందుకంటే నువ్వు పోయావనుకో, నాకు బోబెట్టే వాళ్ళు ఉండరు, నాకు నీళ్లు తోలే వాళ్ళు ఉండరు, ఇంకా నా మంచి చెట్లు చూసేవాళ్ళు ఉండరు. కాబట్టి నువ్వు ఎట్లా చెప్తే అట్టే. అందుకనే తల్లిదండ్రులను అనాథాశ్రయంలో చేర్చడం, లేకపోతే వాళ్ళని కొట్టడం, తిట్టడం, అనాథమ్మలను పట్టించుకోకపోకుండా వారి యొక్క అవసరాలు తీర్చకుండా రకరకాలుగా ఈ రోజున వివాహం అయిన తర్వాత కొందరు పురుషుల్లో మార్పు వస్తుంది. చూడండి, కారణం ఏంటో తెలుసా? దానికి కారణం భార్య. ఏమంత సీరియస్గా చూస్తున్నారు? మీరు కాదులే, కొంతమంది ఉన్నారులేండి. మీరు చాలా మంచివాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి.
అంటే గట్టి చెప్పలేదంటే మీరు కూడా అనుకుంటా కదా. మూడో కంచెను తీసివేసినప్పుడు ఏబు యొక్క భక్తి జీవితం ఏమాత్రం కూడా కదలలేదు. సరే, ఇప్పుడు కనుక భార్యను కూడా లేపేస్తే బాగుండదు. భార్యను బట్టి కూడా నేను ఏబు యొక్క భక్తిని నేను ఏబును జల్లించాలని చెప్పేసాను. ఎందుకంటే అవ్వను బట్టి ఆదాము ఏమైపోయాడు చెప్పండి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అవ్వను బట్టి ఆదాము మోసపరచబడెను కానీ అవ్వను బట్టి ఆదామును బట్టి అవ్వ మోసపరచబడలేదు కదా. ఎవరిని బట్టి మోసపడింది ఆదాము? అది ఇప్పుడు ఏబును కూడా ఎవరిని బట్టి మోసం చేయాలని చెప్పండి? భార్యను అడ్డం పెట్టుకొని ఏబును మోసం చేయాలి, భక్తి చేయకుండా చేయాలని చెప్పేసి భార్యను చంపకుండా సాతాను అలా పెట్టేది. అందుకనే ఆమె ఏమో చేయమందో తెలుసా? అయ్యా, వాస్తవానికి ఇలాంటి సమయంలో భార్య భర్తని ఆదరించాలి, ఓదార్చాలి కదండి. అంతే కదా. అయ్యా, వారు పోతే పోయారులే, నేను నీకు నువ్వు నాకు పాట పాడతారులే, నేను నీకు నువ్వు నాకు ఒకరు అని చెప్పేసి పాట పాడతారులే. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చేపాటికి నువ్వెవరవో నేనెవరవో, మా తల్లిదండ్రులు నన్ను అక్కడికి పోతానులే పో అని చెప్పేసి, నువ్వు శాతగానోడు అని చెప్పేసి రకరకాల మాట్లాడుతూ ఉంటారు. భార్య ఏం చేయాలి ఆ సమయంలో? అయ్యా, నేనున్నాను, సరే పిల్లలు పోతే పోయారులే, ఆస్తులు పోతే పోయినలే, మన ఇద్దరు ఉన్నాంలే, ఒకరికొకరు ఎట్లాగో ఉందామని చెప్పేసి ఆదరించాలా లేదా? అలాగ అనకుండా ఏమంటుందో తెలుసా? నువ్వు ఇంకాను నీ భక్తిని విడిచిపెట్టవా? నువ్వు ఏ దేవుని పట్టుకుని అయితే ఎలాడబడుతూ ఇవన్నీ పోగొట్టుకున్నావో ఆ దేవుని దూషించు, నీ భక్తిని విడిచిపెట్టు అని చెప్పేసి అంటుంది. ఈ మాట ఎవరి మాట తెలుసా? ఏబు భార్య మాట కాదు. 100% ఏబు భార్య మాట కాదు. ఎవరి మాట ఇది? సాతాను యొక్క మాట. ప్రియమైన దేవుని బిడ్డల కొన్ని సందర్భాలలో కొన్ని సమయాలలో ఏదైనా నష్టం జరిగితే మనవాళ్ళు కూడా అట్టాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ అది వారి మాట కాదు. ఎవరి మాట తెలుసా? వారిలో యోధ బయటికి వెళ్ళినప్పుడు అంట, యోధాలోకి ఎవరు దూరారంట, అది కొన్ని సమయాలలో వాడి సాతానుడు దూరి ఏం చేస్తా, నీ వల్ల ఇది జరిగింది, నువ్వు అట చేయబట్టే, నువ్వు ఇట్ట ఉండబట్టే, నువ్వు అధికంగా భక్తి చేయబట్టే అని చెప్పేసి అట్లా మాట్లాడుతూ ఉంటారు. సాతాను మాట్లాడుతూ ఉంటుంది. అర్థమైందా? సాతాను అట్లా మాట్లాడుతూ ఉంటుంది. అందుని బట్టి మనం ఇద్దరు భార్య బిడ్డలు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడిన చేయి చేసుకోవడం, లేకపోతే వారిని తక్కువ చూడడం, లేకపోతే వారిని కొట్టడం, వారిని తిట్టడం, లేకపోతే వారిని నీచంగా మాట్లాడడం, లేకపోతే కుటుంబం నుంచి వెలివేయడం అట్లా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆ సమయంలో సాతాను వారిలో దూరి మన భక్తి జీవితానికి ఏం చేస్తుందంటే చెప్పండి, ఏం చేస్తుంది? పాలు యాంగిచో గారండి సేవ దినాల్లో కొత్తలో వివాహం అయింది. ఆయన బాగా సేవ చేస్తున్నాడు. ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే పగలు ఒక ప్రసంగం, రాత్రికి ఒక ప్రసంగం. పగలు ప్రసంగం చేసి రావడం, రాత్రి ప్రసంగాన్ని సిద్ధపరచడం, రాత్రి ప్రసంగం చేసి వచ్చి తెల్లారి ప్రసంగం కోసం మళ్ళీ సిద్ధపడుతూ ఉంటాడు. ఆయనకి ఇదే పని. భార్యను పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లా. ఈ భార్య ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ కబురు పెట్టింది. ఏమని? అమ్మా, మా ఆయన అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన వెళ్ళటమేందో రావటమేందో ఇదే పని, కానీ అసలు నన్ను పట్టించుకోవట్లేదు, అటు మార్కెట్కి తీసుకెళ్ళట్లేదు, అటు కాస్త బయటికి తీసుకెళ్ళట్లేదు, అది ఏం చేయట్లేదు అని చెప్పేసి అంటే పరుగున వచ్చిందంట. ఎవరు? వీళ్ళు ముందే ఉంటారు. కూతురు ఏదన్నా చిన్న కంప్లైంట్ ఇచ్చిందంటే చాలు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి ఊడిపడతాడో తెలియదు, టపాలను ఊడిపడతాడు. హాస్పిటల్ కూడా అంత తొందరగా రారు. ఎవరన్నా ఆపదలో ఉన్నారన్నా అంత తొందరగా బారు. కానీ కుమార్తె చిన్న కంప్లైంట్ ఇచ్చిందనుకో భలే ఊడిపడతారు. వెళ్ళటం మంచిది, రైట్. చూడండి, ఇప్పుడు ఆమె ఎవరు? పాలు యాంగిచో గారి భార్య ఎవరు? ఆయన ఎవరు? ఏమెవరు? పాస్టర్. ఆయన పాస్టర్ గారు, ఏం పాస్టర్ అమ్మ. పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు కూడా ఏం చేయాలి? అసలు నా భర్త విరామం లేకుండా ఇన్ని ప్రసంగాలు చేస్తున్నాడు, ఇంత బాగా వాడబడుతున్నాడు, అందరు పాస్టర్ల కంటే మా ఆయన పాస్టర్ ఎంత బాగా వాడబడుతున్నాడు, ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు, నేను దేవుని పని ఎంత బాగా చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన కోసం ప్రార్థన చేయాల్సిన భార్య, ఆయన ప్రోత్సహించాల్సిన భార్య ఏమని కంప్లైంట్ ఇస్తుంది? చెప్పండి. పాస్టర్ అయి ఉండి ఆమె ఏం చేయాలి?
అదే లోక సంబంధంగా అయితే ఈ ఉద్యోగం చేసుకున్నాను, నన్ను సినిమాకి తీసుకెళ్ళట్లేదు, నాకు షికారుకి తీసుకెళ్ళట్లేదు, నన్ను హనుమానికి తీసుకెళ్ళట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు. మా ఆయన అంత బాగా సేవ చేస్తున్నాడని చెప్పేసి ఆమె సంతోషపడాల్సింది, ప్రోత్సహించాల్సింది, ఇంకా ప్రసంగాలు తయారు చేసి ఆయనకి ఇవ్వాల్సింది, అయ్యా ఈ పాట పాడని చెప్పేసి పాట రాసి ఇవ్వాల్సింది, ఇంకా నువ్వు బాగా పరిచయం చేయాలయ్యా, ఇప్పుడు పగలొకటే రాత్రి ఒకటే చేస్తున్నావు, అట్ట కాదు పగలు 2 రాత్రి 2 ఇంకా 4 ప్రసంగాలు చేయాలని చెప్పేసి ప్రోత్సహించాల్సిన భార్య ఏమంటుంది, అసలు నన్ను పట్టించుకోవట్లేదమ్మా అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తుంది. ఎవరి మాట ఇది చెప్పండి, ఎవరి మాట? ఇప్పుడు ఏదో ఒక విధంగా పాలు యాంగి చో గారి యొక్క ప్రసంగాల భక్తి జీవితాన్ని కొంత ఆటంకపరిచి కొంత సమయము వృధా చేయాలని చెప్పేసి సాతాను యొక్క ప్లాన్. అయితే ఇప్పుడు ఈ శరీర సంబంధంగా కొంత గలిబిలి చెందకుండా ఆయన ఏం చేశాడంటే, ఇక ఆమె వచ్చి చెప్పినప్పుడు, అయ్యా నువ్వు అట్లా ఉండకూడదు, భార్యను పట్టించుకోపోతేట, బిడ్డలను పట్టించుకోపోతే ఎట్లేదని చెప్పేసరికి ఆయన ఏం చేశారంటే, వారానికి ఒకరోజు ఆమెతో స్పెండ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ వారంలో ఒక్కరోజు ఎక్కడికి వెళ్లకుండా మిగతా కార్యక్రమాలన్నీ కూడా చూసుకునేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా స్త్రీలు బలహీనమైన ఘట్టములని జ్ఞానంతో వారితో ఏం చేయాలంట, కాపురము చేయాలి. ఎందుకంటే ఎక్కువగా సాతాను వారినే అటాక్ చేసేది. ఎందుకో తెలుసా? వారు ఎలాంటి వాళ్ళంటే బలహీనులు. చెప్పండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బలహీనులు. సాతాను వారి మీద అటాక్ చేస్తుంది. అందుకనే ఆదాముతో అటాక్ చేస్తే మాట వినడని సాతాను ఏం చేసిందంటే అవని అటాక్ చేసింది. బలహీనురాలు కాబట్టి సాతాను యొక్క మాయ మాట వినిపోయి పాపానికి వాళ్ళు బానిసలైపోయారు. అదేవిధంగా ఇక్కడ కూడా హవ్వను అడ్డం పెట్టుకొని మొదటి మానవుడిని పాడు చేసినట్లుగా ఏబును కూడా పాడు చేయాలని సాతానుడు కంకణం కట్టుకొని ఏబు భార్యను ఏం చేయలేదు. అందుకనే ఆమె నోట అలాంటి మాట, కానీ ఏమి చేయలేదు. తన భార్య విషయంలో ఏబు ఏ పాపం కూడా చేయలేదంట. ఆమెను ఏమనలేదు, మూర్ఖురాలను మాట్లాడబాకు, దేవుడు అన్నిచ్చినప్పుడు దేవుని స్తుతి, దేవుడు అన్ని తీసుకున్నప్పుడు కూడా దేవుని మనం స్తుతించాలని చెప్పేసి అన్నాడు. చూడండి, ఇప్పుడు 2 కంచెలు దేవుడు అనుమతించిన 2 కంచెల విషయమో ఏమాత్రము చలించలేదు, భక్తి జీవితాన్ని పాడు చేసుకోలేదు, దేవుణ్ణి దూషించలేదు. అందుకని మరలా వచ్చి 3వ కంచెకు అనగా మొదటి కంచెకు అనుమతి కోరుతుంది. సన్నిపోయినా ఏబు దేహం బాగానే ఉంది కదా, అందుకే నేను స్తుతిస్తున్నాడంటే, సరే ఏబు యొక్క శరీరాన్ని ఏదో చేయంటే నేను చేయటం ఎందుకులే కానీ ఇప్పుడు దాకా నువ్వే చేసావుగా, ఆ పని కూడా ఆ పాపం నాకెందుకులే కానీ అదే నువ్వే మూట కట్టుకని చెప్పేసి అది కూడా నువ్వే చేయి. కాకపోతే ఏబు యొక్క ప్రాణాన్ని నువ్వు ఏం చేయవద్దు, ఏబు ప్రాణాన్ని జోలికి పోవద్దని చెప్పేసి మరలా అనుమతిస్తే 3వ కంచె దాటి వెళ్ళింది. వెళ్ళి తన నడినెత్తుడికి అరికాల వరకు కురుపులు చేసిన, బలహీనతకు ఏర్పాటు చేసిన ఏమేం చేశారంటే గోనె పట్ట కట్టుకొని చక్కగా ఇంకా భక్తి ఎక్కువ చేసాడే కానీ భక్తి తగ్గించలేదు. ఈ విషయంలో సాతాను ఏమైపోయాడు, ఓడిపోయాడు. అయితే ఈ 3 కంచెలకు ఎవరు అనుమతించారంటే దేవుడే అనుమతించాడు, సాతానికి అనుమతి లేదు. అయితే ఇందుని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, నెంబర్ 1, ఒకటి మనం భక్తి చేస్తే మనకు, మన కుటుంబానికి, మనకు కలిగిన దానికి 3 కంచెలు దేవుడు వేస్తాడు. 3 కంచెలు వేసినప్పుడు వీటన్నిటిని బట్టి, లేకపోతే ఈ 3 కంచెలను బట్టి సాతానుడు మనలను, మన కుటుంబాన్ని, మనకున్న ఆస్తిని ఏమీ చేయలేడు. అర్థమైందా? ఆ తర్వాత ఒకవేళ దేవుణ్ణి కోరి గనక ఒకవేళ అనుమతి తీసుకొని వచ్చి, దేవుడు అనుమతిస్తే ఒకవేళ వాడు జల్లెడ పట్టాలని చెప్పేసి మన దగ్గరికి వచ్చి జల్లెడ పడుతుంటే ఏబు వల్లే ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప ఈ భూ సంబంధమైన వాటిని బట్టి మీరు ఏమాత్రం భక్తి చేయవద్దు. భూ సంబంధమైన వాటిని బట్టి ఏబు భక్తి చేయలేదని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైంది. వాడు అన్నాడు మొట్టమొదట, నువ్వు ఇచ్చావు కాబట్టే ఏబు భక్తి చేసిరన్నాడు. కానీ ఇప్పుడు వాస్తవానికి అన్నీ తీసేస్తే దాన్ని బట్టి కాదు ఏబు భక్తి చేసిందని స్పష్టంగా అర్థమైంది. అర్థమైందా లేదా? అర్థమైందా? సాతానికి అర్థమైందా లేదా? అర్థమైంది. అందుకని వాడు ఒక్కొక్కటి కోరాడు. 3టికి అనుమతి ఇచ్చిన 3టిని బట్టి
ఏబు భక్తి చేయలేదు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే మనకి ఇచ్చిన దాన్ని బట్టి, బిడ్డలను బట్టి భక్తి చేయక మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని మనం భక్తి చేయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకరోజు ఇవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమే. ఈ లోకంలో మనకి శాశ్వతం ఏది కాదు, ఏది మనం ఇక్కడ నుండి. అందుకని ఏమని అన్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదనో. అది ఈ సత్యాన్ని నేను గ్రహించుకోవాలి. అర్థమైందా? ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ సోటు నాది, ఈ సెంటు నాది, అరసెంటు నాది, ఈ మూర నాది, మా దాంట్లోకి ఎందుకు వచ్చావని కొట్టుకోవటం, తిట్టుకోవటం. అర్థమవుతుందా? మా స్థలంలో ఎందుకు వచ్చావు, లేకపోతే మాది ఎందుకు తీసుకున్నావు, మా డబ్బులు, మా బంగారు మాది అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అలా అనుకున్నామా వాటిని బట్టి మనం భక్తిహీనులుగా మారిపోతాం. అలా మారిపోయిన వాళ్ళు లేరా? అననయ్య చెప్పారు, మంచి భక్తి పరులంట, కానీ డబ్బును బట్టి ఏమైపోయారో తెలుసా? ఎస్, గేహాజీ మంచి సేవకుడి దగ్గర మంచి శిష్యుడు, మంచి భక్తిపరుడు, కానీ వస్త్రాలను బట్టి ఏమైపోయాడు? భక్తిహీనుడిగా మారిపోయాడు. అందుకని ఇవన్నీ మనకు కావు. యేసుప్రభు చెప్పాడు, మీ వాళ్ళు ఏదన్నా ఒక అంగీ తీశారా, ఏం చేయమన్నాడు? వాళ్ళని కొట్టి అంగీ తెచ్చుకున్నానని చెప్పాల. పై వస్త్రాన్ని తీసేస్తే కింద వస్త్రం కూడా తీసేయండి. మీ చేలో ఒక గడ్డి మోపు తీసిపోయారా, ఏం చేయాలంట? ఇంకో గడ్డి మోపియండి. అరే ఈ రోజున మనం అసలు ఎన్ని పోట్లాట్లు, ఎన్ని తగాదులు, గట్టుల దగ్గర మన తలకాయల బాగలు కొట్టుకున్నారు, పేపర్లో వేశారు. ఏంటంటే అవతల చేయనోడు అంట కలుపు తీసి అంట యువతల చేలో వేశారంట కలుపు. వాళ్ళు కూలోళ్ళు, వాళ్ళు ఒళ్ళు బరుపోళ్ళు. మరి ఎడ సంగతో తీసిన వాళ్ళు ఏడేయాలా? బురదలు వేసి తొక్కలేనప్పుడు ఏం చేయాలి? గట్టు మీద వేయాలి. వాళ్ళు ఏం చేశారు? అవతల చేలోకి ఇసిరేసారంట. వీళ్ళు ఇసిరేయమన్నారా? ఇసిరేయమన్నా, ఏడది కాదు, తప్పు. వచ్చి తలకాయల బాలు కొట్టుకున్నారంట, బాగా చేలో కలిపేస్తారా అని చెప్పేసి. చూడండి, ఇవన్నీ మనే కాదు. మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తున్నావా? ఏం తీసుకొని వెళ్ళాం, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుకని అన్న వస్త్రాలు కలిగిన వారమై ఉంటే చాలు, అందుకంటే మనకి ఇంకా వేరే భాగ్యం లేదు. అందుకనే వీటిని బట్టి ఇవన్నీ ఇచ్చాడని మీరు భక్తి చేయొద్దు. ఒకవేళ సాతాను జల్లుడు పెట్టేటప్పుడు ఇవన్నీ పోయినాయి అనుకోండి, మీ భక్తి కూడా ఏమైపోద్ది? బుస్. అందుకని వాటిని బట్టి భక్తి చేయొద్దు. ఏవు వాటిని బట్టి భక్తి చేయలేదు అని మనకి స్పష్టంగా అర్థమైపోయింది. అయినా కూడా వాటి సెక్ట్ విషయమే మన భక్తిని బట్టి దేవుడు 3 విధాల కంచె వేస్తాడని మనం తెలుసుకున్నాం. ఖచ్చితంగా వీటి కోసం కంచె అనేది తప్పకుండా కావాలి. ఎందుకంటే మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. మీ కష్టార్జితము మీరు అనుభవించుదురు. మన కష్టార్జితం మనం అనుభవించాలంటే ఏం కావాలి? దొంగెత్తుకొని పోకుండా వాటికి ఏం కావాలి? కంచె కావాలి. ఏ కంచె కావాలి? నువ్వు సెక్యూరిటీ గార్డు పెట్టినా వాడిని కూడా ఏం చేస్తారు? ఈ రోజున దొంగతనం చేయడం బాగా సులువైపోయింది. ఎట్లాగో తెలుసా? మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడుతాడు. బాగా బంగారం, మొన్న ఒక ఆమె బాగా బంగారం వేసుకుందండి, బాగా వేసుకుంది, ఫుల్గా బ్యాగ్ వేసుకొని వస్తుంటే పాపం అక్కడొచ్చి, అమ్మ బ్యాగ్ మొయ్యలేకపోతుండే, మోస్తాను రమ్మంటే ఆమె ఎవరు పాపం సహాయం నన్ను చూసి నా బాధ చూడలేక నాకు సహాయం చేయడానికి వచ్చాడని చెప్పేసి అనుకుంది పాపం. అట్లా తీసుకెళ్ళి కూర్చున్న తర్వాత స్ప్రే కొట్టాడు, టపన అడ్డం పడింది. టపన అడ్డం మొత్తం చక్కగా ఒలుసుకొని జంపు. ఆమె మెలికి వచ్చేసరికి బ్యాగ్ ఉంది కానీ, బట్టల బ్యాగ్ ఉంది కానీ ఒంటి మీద. సింపుల్, దొంగతనం చేయటం సింపుల్ అయిపోయింది. అర్థమైందా? ఈ రోజున వాటికి సేఫ్టీ లేదు, బంగారానికి డబ్బుకి సేఫ్టీ లేదు. అందుకనే ఏం కావాలి? దేవుని యొక్క కంచె కావాలి, దేవుని కంచె కావాలి. ఎందుకంటే మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. ఆ కష్టము మనం అనుభవించాలి. ఎవడు అనుభవించడం కాదు, ఎవరు అనుభవించకుండా ఉండాలంటే కంచె కావాలి. కంచె కావాలంటే ఎలా ఉండాలి? మనము ఏబులాగా భక్తి దేవుడు చేసిన దాని మీద భక్తి కాదు కానీ దేవుడి మీద భక్తి. దేవుడు చేసిన దాని మీద భయం కాదు కానీ దేవుడి మీద మనం భయం కలిగి భక్తి చేస్తే దేవుడి 3 కంచెలు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరికీ వాళ్ళు చిన్నబడి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఈరోజున నీవు ఇలాంటి భక్తి జీవితం చేస్తున్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకొని, నీ భక్తి దేవుడిచ్చిన ఆస్తులపైన ఆధారపడిందా? దేవుడిచ్చిన బిడ్డలపైన ఆధారపడిందా? నీ భక్తి దేవుడిచ్చిన పశువులపైన ఆధారపడిందా?
నీ భక్తి దేవుడిచ్చిన గృహాన్ని బట్టి, పొలాన్ని బట్టి, బంగారాన్ని బట్టి ఆధారపడిందా? ఒకసారి ఆలోచన చేసుకొని ఇక మీదట ఒకవేళ ఇప్పటి వరకు వాటన్నిటిని బట్టి భక్తి చేసామేమో, ఇక మీదట వాటిని బట్టి నువ్వు భక్తి చేయవద్దు. నువ్వు మంచి భార్య ఇచ్చాడు కాబట్టి భక్తి చేయడం, మంచి భర్తను ఇచ్చాడు కాబట్టి భక్తి చేయడం, మంచి పిల్లలు ఇచ్చాడు కాబట్టి భక్తి చేయడం, లేదా మంచి జీవితం ఇచ్చాడని భక్తి చేయడం, మంచిగా ఏది పట్టుకున్నా బంగారంలాగా మారిపోతుందని చెప్పేసి భక్తి చేయడం కాదు. కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏబులాగా ఖచ్చితమైన భక్తి చేయడం నేర్చుకో. నెక్కచ్చిగల భక్తి చేయడం నేర్చుకో. గట్టి భక్తి చేయడం నేర్చుకో. తాత్కాలికమైన భక్తి వేస్ట్, వ్యర్థం. ఎంతకాలం అది చేస్తావు? సాతాను ఒకవేళ నేను జల్లెడబడడానికి ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఇవన్నీ రాలిపోతాయి, ఇవన్నీ కూలిపోతాయి, ఇవన్నీ మాయమైపోతాయి, ఇవన్నీ ఏమి మిగలవు. వాటిని బట్టి భక్తి చేయవద్దు. ఈరోజు ఇవి ఉంటాయి, రేపటి దినాన అవి పోతాయి. వాటిని బట్టి భక్తి చేస్తే తర్వాత మనం భక్తిహీనులుగా మారిపోవడానికి అవకాశం ఉండదు. ఈరోజు దేవుని బట్టి ఒక పాట మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి భక్తి చేయడం కాదు, కానీ దేవుడు మనకిచ్చే పరలోక రాజ్యాన్ని బట్టి మనం భక్తి చేయాలి. ఆయన మన కోసం కలవరి సిలువలో రక్తాన్ని కార్చాడు, కలవరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎందుకో తెలుసా? వీటిని ఇవ్వడానికి కాదు, కానీ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, వీటన్నిటిని ఇవ్వడానికే కాదు, కానీ పరలోక రాజ్యాన్ని మనలో చేర్చడానికే ఆయన మన కోసం సిలువ మరణము పొందాడు. సిలువలో కొరడాల చేత దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన దూషించబడ్డాడు, అపహాసించబడ్డాడు, భయంకరమైనటువంటి గాయాలు, చూడడానికి స్వరూపం లేదు, సొగసు లేదు, దేహమంతా కూడా మాంసపు ముద్దలాగా మారిపోయింది. ఎందుకో తెలుసా? ఆస్తిపాస్తులు ఇవ్వడానికి ఆయన అలా చేయలేదు, కానీ నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాత్రమే ఆయన ఈ కోసం, నా కోసం త్యాగం చేశాడు. సహోదరి సహోదరుడా, ఇందుని బట్టి నువ్వు భక్తి చేయాలి, కానీ ఆస్తి పాస్తులను బట్టి భక్తి చేయవద్దు. నీకున్న దాన్ని బట్టి భక్తి చేయవద్దు. దేవుడు నీకు ఇవ్వబోతున్న దాన్ని బట్టి చేయవద్దు. నీ సంతతాన్ని బట్టి భక్తి చేయవద్దు. నీ ఆస్తి పాస్తులను బట్టి భక్తి చేయవద్దు. ఏబు దాన్ని బట్టి భక్తి చేస్తే తన భక్తి జీవితం బూడిదలో పోసిన పన్నీరులాగా మారిపోయేది. దేవుని నామానికి అవమానం కలిగేది. దేవుని యొక్క ఛాలెంజ్కి సాతాను సిగ్గుపడే విధంగా యోబుని నిలబడ్డాడు. ఎంత గొప్ప విషయం. ఆ రోజు యోబుకి భక్తి జీవితంలో నిలబడాలని చెప్పే ప్రవర్తన లేడు. భక్తి జీవితంలో స్టాండర్డ్ గా ఉండాలని చెప్పేసి బోధించే బోధకులు లేరు. కొత్త నిబంధన లేదు. కానీ రోజున నీకు బోధించే బోధకులు ఉన్నారు. ఎన్నో ప్రసంగాలు వింటున్నావు, భక్తి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి పదే దైవ సేవకులను వింటున్నావు, కానీ నేటికి నువ్వు సరైన భక్తి జీవితం నడుచుకోలేకపోతున్నావు. ఎన్నో సంఘాలు మారుతున్నావు, ఎన్నో మీటింగ్లకు వెళ్తున్నావు, కానీ ఇప్పటికీ సరైన భక్తి లేదు నీలో. నిలకడలేని భక్తి చేస్తున్నావు. ఇంకెంతకాలం? కానీ ఆ రోజున ఏబుకి అలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇలా నీవు ఉండాలి, ఇలా భక్తి చేయాలని చెప్పేవాళ్ళు లేరు. అయినా పర్ఫెక్ట్ భక్తి, మంచి భక్తి, గట్టి భక్తి, పరలోక రాజ్యానికి చేర్చే భక్తి అతడు చేశాడు. ఈ రోజు నీకు దేవుడు పదే చెప్తున్నాడు, భక్తి ఎలా చేయాలో, భక్తి ఎలా కలిగి ఉండాలో, ఎలా భక్తి చేయాలో దేవుడు నీకు నేర్పుతూ ఉన్నాడు. అయినా నీవు భక్తిహీనుడిగా, భక్తిహీనురాలుగా మారిపోతున్నావు. ఇంకెంతకాలం సహోదరి సహోదరుడా? ఇంకెంతకాలమో దేవుడిచ్చిన వాటిని బట్టి నువ్వు ఎందుకు భక్తిహీనుడిగా మారిపోతున్నావు? దేవుడిచ్చిన వాటిని బట్టి ఎందుకు భక్తిహీనురాలుగా మారిపోతున్నావు? ఎందుకు వాటిని చూస్తున్నావు? ఎందుకు వాటిని వెతుకుతున్నావు? ఇంకా ఎందుకు వాటినే వెతుకుతున్నావు? ఎందుకు వాటినే కావాలని కోరుకుంటున్నావు? శాశ్వతంగా నీ వెంట వచ్చావు కదా, నీకు తెలుసు కదా. ఎందుకు గ్రహించలేకపోతున్నావు? శాశ్వతంగా నీతో ఉండేవి కాదని నీకు తెలుసు కదా. ఎందుకు వాటి మీద ఆధారపడుతున్నావు? ఎందుకు ఇంకా వాటినే కావాలని దేవుని అడుగుతున్నావు? ఇక మీదట అలగాల్సింది మంచి భక్తి చేసే భర్త కావాలి, మంచి భక్తి చేసే భార్య కావాలి. నా బిడ్డలు మంచి భక్తి చేయాలయ్యా, ప్రభుని అడగాలి, ఆస్తిపాస్తులు కాదు. వాటిని బట్టి కొన్ని సందర్భాల్లో మనం భక్తిహీనులుగా మారిపోవడానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం.
కాబట్టి సమయంలో ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా నీవిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, అంద చందాలను బట్టి నేను భక్తి చేయను ప్రభువా. కేవలము నీవు నాకు ఇవ్వబోతున్న పరలోక రాజ్యాన్ని బట్టి నేను భక్తి చేస్తానని చెప్పేసి ఈ సమయంలో తీర్మానం చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ తీర్మానం చేసుకోండి. చిన్న తీర్మానం చేసుకోండి. ముగించుకుందాం. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశయం లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు. అవును, వేరే ఆశేదియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక. బలో నీ కొరకే కనవే, నీకేగా నా స్తుతి మాలిక. నీ కొరకే కనవే, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరగలేదు. మనలేను నిన్ను చూడక, ఆహాగనుడా నా యేసయ్యా. మనలేను నిన్ను చూడక, ఆహాగనుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక. స్తోత్రం. నీ కొరకే ఘన వేదిక, నీ కొరకే ఘన వేదిక, నీ కొరకే ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఘన ఆయనతో నిలుచుండు భాగ్యము చాలండి మనకి. వేరే ఏది కూడా మనం ఆశించడానికి వీల్లేదు. లోక సంబంధమైన మనుషులైతే ఈ లోక సంబంధమైన అన్ని కూడా ఆశిస్తారు కానీ మనం ఒకటే ఆశించాలి. ఏంటో తెలుసా? అయ్యా నీతో నిలుచుండే భాగ్యం నాకు చాలు ప్రభువా. పరలోక రాజ్యములో నీ ముఖ దర్శనము చేసుకుంటూ నీతో నిలుచుంటే చాలు ప్రభువా.
ఆ భాగ్యం నాకు చాలు ప్రభు అని చెప్పేసి మనం కోరుకోవాలి. కానీ అయ్యా నాకు అవి కావాలి ఇవి కావాలి అవసరం లేదు. అందుకని ఆయన అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత మీకు ఏది కావాలని నేను ఇస్తాను. మనకి ఏది అవసరమో మనకంటే మన తండ్రికి బాగా తెలుసండి. కాబట్టి వాటిని ఆలోచన చేసుకోకుండా ఏబులాగా అయ్యా నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని చెప్పేసి ఏ పాపము చేయకుండా వారి విషయమై బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈరోజు నేను చేసిన ఒకటే ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను నా భర్త, నేను నా భార్య, నేను నా బిడ్డలు, నా కుటుంబము నీతో నిలబడాలి ప్రభా. అదే నాకు చాలయ్యా. నా కుటుంబం అంతా యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. నోవా కుటుంబం అంతా రక్షణ ఓడలో ఉన్నట్టుగా, కొన్నేళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా, లూది యొక్క కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్లుగా మన కుటుంబం కూడా రక్షణ పొంది ఆయనతో ఉండాలి. అది మనం కోరుకోవాలి. వేరే ఏది కూడా మనం ఆశించుకోండి. ఇది ఆశిస్తే అంతకన్నా భాగ్యము ఇంక మరొకటి లేదు. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభు ఒక మీదట లోక సంబంధం అనేది ఏది నేను ఆశించక నేను నా కుటుంబం నీతో ఉండాలని ప్రభు ఆశపడుతూ అదే నేను అడుగుతాను, అదే ఆ విధంగా ఉంటాను. తీర్మానం చేసుకున్నాను. ప్రైజ్ అల్లాహ్. ఆ విధంగా నేను ప్రార్థన చేస్తాను ప్రభు. చిన్న తీర్మానం చేసుకుని ముగించుకుందాం. సభలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రహం గారు మరి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం అండి. సర్వశక్తిమంతుడా, నిత్యము నిరంతరము స్తోత్రార్హుడైన మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవాళ పునరుద్ధాన మధ్యాహ్న సమయమందు మా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు అయిన నీ సన్నిధిలో ప్రభు మేమందరం చేరి రంగు స్థుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ దాసు నిలబెట్టుకొని మా ప్రభు మీరు మాకు అందించిన శ్రేష్టమైన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అవును ఆయన, మానవుడికి ఇచ్చిన మా ప్రభు ఒక మంచి విశ్వాసాన్ని మీరు నాయన స్థిరపరుస్తూ ఏబు జీవితంలో మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏబుని పరీక్షించడానికి మా ప్రభు సాతాను ఎంతగానో కంకణం కట్టుకొని ఏబు మీద తిరుగుబాటు చేసినప్పటికైనా నీ సన్నిధిలో నేను నమ్ముకున్న విశ్వాసమును మా ప్రభువా, మంచితనాన్ని మా ప్రభువా ఏవు విడిచిపెట్టుకోలేదు. నువ్వే రక్షకుడు, నువ్వే గొప్ప దేవుడు అని నేను నమ్ముకున్నాడు మా తండ్రి. అవును నాయన, కుటుంబంలో నాయన వారికి ఇచ్చిన ఆస్తిని మా ప్రభువా పోయినప్పటికైనా, బిడ్డలో పోయినప్పుడు కానీ ఆయన శరీరం మీదకి కుష్టి వ్యాధి వచ్చినప్పటికైనా మా ప్రభువా భార్య దూషిస్తున్నా సరే అన్ని విషయాలను మా ప్రభు తాళ్ళుకొని నీ వైపు తిరిగి నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడే తీసుకున్నాడు, నా దేవునికి స్తుతి కలుగు కాకని నాయన నీ మాట నిలబెట్టాడు, నీ మాటకి ఇలువిచ్చాడు మా తండ్రి. సాతానుకి సిగ్గు కలిగినట్లుగా నీ నామానికి మహిమ కలిగినట్లుగా ఏబి చేసినట్లు మేము కూడా నాయన మా కుటుంబాల్లో కూడా మేము కూడా ఏబు లాంటి శాంతి, సమాధానం, విశ్వాసం కలిగి మేము ముందు కొనసాగటానికి నీ కృప దయచేయండి. నాడు కుటుంబాలను సాతాను అనేకమైన విధాలుగా శోధిస్తూ కుటుంబాలను ఆయన భర్తకు భార్యకి బిడ్డలకు సంబంధాలు లేకుండా మరి శోధిస్తున్న ఈ పరిస్థితుల్లో మా తండ్రి యోబుకి ఇచ్చిన ఓర్పును, సహనం ఆయన మీరు మాకును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయం ముందు చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలైనా వారి ప్రతి బలహీన తొలగించిన ఆయన ప్రభువా వారిని విశ్వాసం కలిగి నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. సమయం ముందు నాయన మేము తిరిగి మా గృహాలు వెళుచుంటుండగా నీ కాపుదలు దయచేయండి. వర్తమానం అందించిన మీ దాసునిగా బలపరచుకోండి, నీ సన్నిధిలో వాడుకోండి. ప్రభువా ఈ సమయం ముందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అనైన సహవాసం, మన కృపాక్షేమములు ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్పంపులు పొందిన మనకు, మన కుటుంబాలకు, గ్రామానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడని నడిపించునుగాక.